బీజేపీ పార్టీ నుంచి ఏనుగంటి రాజునేత గారు జాయిన్ అవుతున్నారు జూమ్ లో. రాజునేత గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజునేత గారు అంటే మావోయిస్టులు ఇప్పుడు సమాజానికి అవసరం లేదు, కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళలాగా ఎన్కౌంటర్స్ చేసి చంపాల్సిన అవసరం ఏముంది? రైట్ టు లైఫ్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఒక మానభంగం చేసిన వ్యక్తిని మనం జైల్లో పెట్టి మేపుతాం, మావోయిస్టులను ఎందుకు అలా చంపుతున్నారనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటండి? అందరికీ గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అయితే ఈరోజు మావోయిజం మనకు అవసరమా లేదా, నక్సలైట్లు మనకు అవసరమా లేదా అనే విషయంలో ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. దానికి అనుగుణంగానే నేను కూడా కొన్ని వ్యాఖ్యలను జోడిస్తూ, వాస్తవానికి 1950s లో 60s లో ఏదైతే ఈ పీడన, అణచివేత, కుల వివక్ష, అంటరానితనము ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో పుట్టుకొచ్చినటువంటి నక్సలిజం కాస్త మావోయిజంగా మారడం, తర్వాతి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం రావడం, అవసరాలు తీరడం అనేది మొత్తం ఏదైతే జరిగిందో, తద్వారా ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రజలకు ఆ యొక్క సిద్ధాంతం కానీ, ఆ యొక్క పార్టీ యొక్క లక్ష్యాలు కానీ అవసరం లేకుండా పోయింది అనేది నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ప్రజలకు ఈ మావోయిజం అవసరం లేదు. అందరూ కూడా చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి, అందరికీ టెక్నాలజీ అందింది, వాళ్ళకు సరైనటువంటి ఆర్థిక వనరులు సమకూరినాయి. కాబట్టి ఇక ఈ యొక్క మావోయిస్టు పార్టీల యొక్క లక్ష్యాలన్నీ కూడా నెరవేరినప్పుడు వాళ్ళ యొక్క అవసరం లేదు. అయితే మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరిట ఇట్లా చేస్తుందని కొంతమంది అడగవచ్చు కాక. అయితే దీని మీద ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చింది. తుపాకీ ద్వారా రాజ్యాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయలేము, తుపాకీ ద్వారానే మనం మంచిని సాధించాలనేటువంటి ప్రయత్నాన్ని చేయలేము. ఒకవేళ తుపాకీతోనే రాజ్యం తేవాలనుకునే వాళ్ళు ఆ తుపాకీకే బలైపోతారు అనేది ప్రభుత్వం గతంలో అనేక సందర్భాల్లో చెప్పింది. ఎక్కడ కూడా వీళ్ళు విన్నటువంటి పరిస్థితులు కనపడలేదు. ఇందాక ఎవరో పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే శాంతి చర్చలకు పిలిచిరో, అప్పుడు నాకు కూడా గుర్తుంది, 2004 సంవత్సరంలో మేమంతా అప్పుడు యంగ్స్టర్స్ ఉండే. మొదటి దఫా చర్చల సమయంలో వచ్చినటువంటి మావోయిస్టులతో చర్చలు జరిపినప్పుడు ఆయుధాలు లేకుండా వచ్చి చర్చలు జరిపారు. రెండో దఫా చర్చలు జరపాలి అంటే అప్పుడు 2004 అక్టోబర్ 14 నుంచి 18 వరకు 4 రోజుల పాటు జరిగినటువంటి చర్చల్లో మొదటి దఫాలో వాళ్ళు ఆయుధాలు లేకుండా వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపారు, అవి సక్సెస్ అయినాయి. రెండో దఫా చర్చలు జరిపేటువంటి క్రమంలో మావోయిస్టులు పెట్టినటువంటి డిమాండ్ ఏంటో తెలుసా? మేము ఆయుధాలు లేకుండా రాలేము, ఆయుధాలతో పాటు చర్చలకు వస్తామని ఏదైతే డిమాండ్ పెట్టిరో ఆ డిమాండ్కు ప్రభుత్వం అప్పుడు ఒప్పుకోలేదు. కాబట్టి చర్చలు విఫలమైనవి. అంటే నేనేమంటున్నా అంటే, ఇది ఎగ్జాంపుల్ ఎందుకు ఈరోజు గుర్తు చేయాల్సి వచ్చింది అంటే, వీళ్ళు కేవలం తుపాకీ తూటాల ద్వారానే రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడమా, లేకపోతే రాజ్యంలో మార్పులు తీసుకురావడమా అనేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. కానీ మనకు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యం మనకు హక్కులను ఇచ్చింది, ప్రజాస్వామ్యం మనకు ఎన్నో రకాలైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చింది, ప్రజాస్వామ్యం మనకు రక్షణ కల్పించేందుకు అదే స్వేచ్ఛ, అదే జీవించే హక్కు మావోయిస్టులకు కూడా లేదా రాజునేత గారు? రైట్ టు లైఫ్ మావోయిస్టులకు లేదా? నేనేమంటున్నా, తుపాకీ బట్టి రాజ్యాన్ని సాధించాలనేటువంటి ఆలోచన ఇప్పుడు అవసరం లేదు, అవసరం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు లేదు కదా. ఎందుకు దాని వైపుగా ఎందుకు పరిగెట్టడం, దాని వైపుగా? సరే, మీరు మావోయిస్టులకు డెడ్ లైన్ పెట్టారు, శాంతి చర్చలకు మీరు ఆయుధాలు లేకుండా రండి అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనం సీజ్ ఫైర్ చూసాం పాకిస్తాన్ వాళ్ళతోటి. మీరు ఇదే వాళ్ళకి డిమాండ్ చేశారా? ఆయుధాలు లేకుండా రండి, ఉగ్రవాదులకు మేము డెడ్ లైన్ పెడుతున్నామని ఏమైనా అన్నారా? అది వేరు ఇది వేరు అండి. ఎలా వేరండి? ఇప్పుడు వీళ్ళని ఉగ్రవాదుల కంటే భయంగా కాల్చి చంపుతున్నారు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు మావోయిస్టులను ఏరి పారివేయడంలో 100% భారతీయ జనతా పార్టీ ఏదైతే మాట చెప్పిందో, 2026 మార్చి 31 వరకు మా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్పినట్టుగా తప్పకుండా దేశంలో
మావోయిజం లేకుండా చేయడము, మావోయిస్టు పార్టీలు లేకుండా చేయడము, శాంతి స్థాపన లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పిన 100% ఆ వైపుగా పోతున్నాము. దాంట్లో తప్పేముంది అని మేము అడుగుతున్నాము. ఎందుకంటే యంగ్స్టర్స్ ని ఎవరినైనా ఈ దేశంలో మీరు ప్రశ్నించండి లేదా మాట్లాడండి, వాళ్ళతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేయండి. ఇందాక మీరు చెప్పినట్టు అసలు మావోయిస్టులు అంటే ఎవరు అనేది కూడా చాలా మందికి ఇప్పుడు తెలియదు. అలాంటప్పుడు దాని అవసరమే లేనప్పుడు ఆ వైపుగా ప్రయాణం చేయడం ఎందుకు, పరిస్థితులు కొని తెచ్చుకోవడం ఎందుకు, ఇదంతా ఎందుకు చేయాలని నేను అడుగుతా ఉన్నా. నేను చిన్న పాయింట్ చెప్తాను నాన్న. యాక్చువల్గా మేము బాధితులం. నా హస్బెండ్ని సుధీర్ కుమార్ని ఎత్తుకుపోయారు మావోయిస్టులు. నక్సలైట్స్ ఎత్తుకుపోయారు. ఏమిటి తెలుసు కదా మీకు? ఎత్తుకుపోయారు. దేనికి ఎత్తుకుపోయారు? నాట్ ఫర్ సిద్ధాంతాలు, నాట్ ఫర్ సంథింగ్, నాట్ ఎవరో ధనం కోసం తీసుకెళ్ళలేదు, డబ్బు కోసం తీసుకెళ్ళారు. ఓకే. డీజీపీ రాములు గారు ఉన్నారు అప్పుడు, డబ్బు ఇచ్చి విడిపించుకున్నాను. మరి మేము బాధితులం అయినా కూడా నేను ఏమంటున్నా అంటే ఇది నో నెసెసిటీ. టెర్రరిస్టులు మనలో ఉంటూనే మనల్ని నాశనం చేస్తున్నారు కదా. ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు సపరేట్గా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఉద్యమం ఏదో చేయాలి, చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏమంటారు, ఒక క్యాడర్ ఏర్పడింది, ఒక సంస్థలాగా ఏర్పడ్డారు. దే ఆర్ డూయింగ్ సంథింగ్. దాన్ని మనం మార్చవచ్చు అంటున్నాను నేను. మార్చవచ్చు. చెప్పండి. ఒక జిల్లా కలెక్టర్ కూడా ఎత్తుకపోయిర్రు, సర్పంచ్ ఎత్తుకపోయిర్రు. ఎందుకు మా చంద్రబాబు గారి మీద దాడి చేయలా? చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయలా? బాధితులమే, అందరం బాధితులమేనండి. కానీ అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అవసరం నిజంగా వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. రైట్ కోటిరెడ్డి గారు, అంటే నేను అతన్ని అడిగాను, నాకు సరైన సమాధానం రాలేదు. ఉగ్రవాదులకి ఇలా డెడ్ లైన్స్ ఏం పెట్టరు. పాకిస్తాన్ వాళ్ళతో కూడా, శత్రు దేశాలతో కూడా వీళ్ళు చర్చలు జరుపుతారు. దానికి మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తాడు. కానీ వీళ్ళని ఎందుకు అంత చిన్న చూపు చూస్తున్నారు? అంటే చర్చలు నిర్వహించడానికి ప్రభుత్వం విముఖంగా ఉందని నేనైతే అనుకోవడం లేదు. వీళ్ళు పెడుతున్నటువంటి కండిషన్ ఇది అంతర్గతంగా జరుగుతున్నటువంటి పోరాటం. బాహ్యంగా బయట దేశాలతో జరిగే ఎప్పుడు కొన్ని కండిషన్లు, కొన్ని పరిమితులు లోబడి చేయాలి, తప్పదు అది. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి మద్దతుగా వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, దేశాలు కావచ్చు, ఇది అంతర్జాతీయ సమస్యగా మారేటువంటి ప్రమాదం కావచ్చు. కానీ ఇది అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి కొంత డిమాండ్ ప్రభుత్వం వైపు నుంచి ఎక్కువగానే ఉండొచ్చు. అలా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కరెక్ట్గా వ్యవహరిస్తుంది అని మనం అనలేము. అయితే నేను చెప్పాను, మొదటి నుంచి చెప్తుంది ఏంటి, ఆర్థికంగా అసమానతలు కావచ్చు, సామాజికంగా ఉన్నటువంటి అసమానతలు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకి బేరేజ్ వేసుకున్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి. ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా తెలంగాణ రజాకారుల ఉద్యమం జరిగింది. రజాకారుల ఉద్యమానికి ఎవరు నేతృత్వం వహించారు, ఎవరు చేశారు మనకు అవసరం లేని విషయం. కానీ ఆ ఉద్యమం వాళ్ళ అవసరం ఉందా? లేదు కదా. రజాకారుల ఉద్యమం లాంటి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా అని చెప్పి సమస్యలు మొత్తం సమసిపోయినాయా? లేదు, పూర్తిగా పోలేదు. కానీ ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి